వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక బీజేపీ సింధూరం మహిళలు గరం గరం. మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చినటువంటి లబ్ధి, సరే లబ్ధి ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ని ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారనేది. సరే, వచ్చినటువంటి ఆ ఎంతో కొంత క్రెడిట్ని బీజేపీ ఎందుకు రాజకీయంగా వాడుకుంటుంది? ఆ సింధూరాన్ని అనేక చోట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు పంచిపెట్టబోతుంటే వాళ్ళే గల్లాబట్టి నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా బీజేపీకి అలవాటు ఏమైనా వస్తే దాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం, వాడుకోవడం కోసం అలవాటు ఉన్న విమర్శలు వస్తున్నాయి. రైట్ శ్రీధర్ గారు, ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు మనం చూసాం. సో అది ఎందుకు ఆపేశారనేవి మరొక అనేక క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కానీ వచ్చినటువంటి ఆ కొంత లబ్ధిని కూడా రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది. దాన్ని మహిళలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు అంశాలు. పక్క దేశంతో మనం యుద్ధం చేశాం. ఆ యుద్ధం చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ కాదు, మోడీ సేన కాదు, భారతీయులంతా యుద్ధం చేశారు. భారతీయులంతా కేంద్రం వెనుక నిలబడ్డారు. కాబట్టి భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసిందిగా భావించాలి. కానీ ఆ యుద్ధాన్ని ఇవాళ సింధూరం పేరుతో ఒక పార్టీకి దఖలుపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది చాలా దిగజారిన చర్య. అది ఒక జాతీయ పార్టీ స్థాయిలో ఉన్న బీజేపీకి అది తగింది కాదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటి, దేశం యావత్తు నిలబడింది. మీ అందరికీ తెలుసు. మోడీ గారి వెంట రాజకీయ విభేదాలు ఎన్నున్నా కూడా నిలబడింది. యూ ప్రొసీడ్ కండి, మేముంటాం మీ వెంట అన్నప్పుడు ఇవాళ దేశానికి సంబంధించిన ఒక నినాదం అనండి, లేదా ఒక యుద్ధానికి సంబంధించిన పేరు కావచ్చు, దాన్ని దేశానికి మాత్రమే పరిమితం చేయాలి, దేశ ప్రజలకు మాత్రమే అంకితం చేయాలి తప్ప ఒక పార్టీకి దాన్ని హైజాక్ చేసి దాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా తీసుకోవడం ఒక తప్పు. రెండవది ఏంటంటే, సింధూరం అనేది చాలా సున్నితమైన అంశం. సరే, ఒక భావోద్వేగము దానికి సంబంధించిన పదం కాబట్టి ఆ యుద్ధానికో లేదా ఆ ప్రక్రియకు ఆ పేరు పెట్టారు కేంద్రం. సరే, సంతోషం. సో అంతవరకు ఓకే. దాన్ని నార్త్ ఇండియాలో మాంగ్ అంటారు. మాంగ్ అంటే ఈ పాపటలో కుంకుమ ధరించడం. సౌత్ ఇండియాలో ఎట్లాగైతే మట్టిలు, నల్ల పూసలు ఒక పెళ్ళైన మహిళకు సంబంధించిన గుర్తుగా భావిస్తారో, పవిత్రంగా భావిస్తారో, ఉత్తర భారతదేశంలో మాంగ్ అంటారు దాన్ని హిందీలో. అంటే సింధూరం, పాపటలో సింధూరం. ఆ పాపటలో సింధూరం పెట్ట అర్హత కేవలం భర్తకు మాత్రమే ఉంటుంది, ఎవ్వరికీ ఉండదు. కానీ అంత సున్నితమైనది ఆ మాత్రం తెలుసుకోలేకుండా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతా మఠాధిపతులు, సన్యాసులు వాళ్ళంతా ఉన్నారు కదా, మరి వాళ్ళ సలహా తీసుకోలేదా ఏంటో తెలియదు. కానీ అంత సున్నితమైన, అంత భావోద్వేగంతో కూడుకున్న, మహిళలు పవిత్రంగా భావించే, కేవలం భర్తకు మాత్రమే అర్హత ఉన్న సింధూరం అనే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తనగా స్వీకరించి ఇంటింటికి సింధూరం పంచడం రైట్. ఇది చాలా, ఎందుకంటే ఇది మహిళలకు అవమానకరమే, అందుకే తిరస్కరిస్తున్నారు. తర్వాత దేశానికి అవమానకరమే. ఒక దేశానికి సంబంధించిన ఒక యుద్ధ ప్రక్రియకు సంబంధించిన పేరును ఒక పార్టీకి మీరు దాన్ని పంకిలం పూసి, ఆ బురదను పూసి వాడుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ సింధూరం అనేది పవిత్రంగా అట్లాగే ఉండాలి, నిలవాలి. ఇక ఆపరేషన్ సింధూర్ మీరు అన్నట్టు ప్రస్తావించారు. గతంలో అది ఆపరేషన్ సింధూర్ విషయంలో మరి అప్పుడే యుద్ధం ఎందుకు ఆపేశారు, మరి ఇందులో అమెరికా అధ్యక్షుడి ప్రమేయం ఉందా లేదా అనే వివాదం నడుస్తుంది. కానీ ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ దేశ భావోద్వేగాలు, దేశానికి సంబంధించిన ఉమ్మడి పదాన్ని పార్టీకి వాడుకోవడం మాత్రం దారుణం. రైట్, ఓకే. నరసింహారెడ్డి గారు, ఒక భావోద్వేగంతో వచ్చినటువంటి ఆ ఫలితాలని ఈ రకంగా రాజకీయానికి వాడుకునే ప్రయత్నం బీజేపీకి అలవాటే అని చెప్తుంటారు. సో గతంలో కూడా అనేక ఉదంతాలు ఇవాళ ఎట్లా గుర్తు చేసుకోవచ్చు ఈ ఆపరేషన్ సింధూర్లో ఆ సింధూరాన్ని పంచిపెట్టేటువంటి ఈ ప్రక్రియ నేపథ్యంలో? శ్రీధర్ గారు చెప్పినట్టు ఏంటంటే, సైనికుల అమరత్వాన్ని, సైనికుల ధైర్యాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది బీజేపీ గత 11 సంవత్సరాలుగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో అదే చేసినారు. మామూలుగా అవి ఇంతకుముందు ఎట్లా కూడా బయట పెట్టి విషయాలు పెట్టి రాజకీయంగా వాడుకునేది లేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి, 2008లో జరిగినాయి, చాలా ఘటనలన్నీ కూడా ఉన్నాయి మనం. కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందుదాము అంటే
బెడ్సి కొట్టినాక కూడా ఇంకా సిగ్గురాట్లేదు బీజేపీకి. మీరు అయోధ్య రామాలయానికి సంబంధించి ఇంటింటికి పోయి అక్షింతలా వంచినారు తలంబ్రాలు. అయోధ్య ఎంపీ జనరల్ సీట్ అది. సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక దళిత అభ్యర్థి నిలబడితే మీ ఎంపీకి గెలవలే ఆడ. నువ్వు రకరకాల సినిమా షోలు చేసిండ్రు, అక్కడ తీసుకుపోయి సినిమా యాక్టర్లు అందరిని పిలిచిండ్రు, ఆదాని అంబానీ, అసలు భారతదేశంలో ఉన్న సంపన్నులను ఒకవైపు, సెలబ్రిటీలని ఒకవైపు, పార్టీ మొత్తం అక్కడ. నరేంద్ర మోడీ గారు పూజలు పునస్కారాలు ఓపెనింగ్. ఏం జరిగింది? అయిపోయింది ఈ డ్రామా, బంద్ చేయండి మోడీ గారు. ఇక మీది అయిపోయింది, మీ శకం అయిపోయిందిగా. మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడం బెటర్. మీరేదో ఇంకా ఏమో చేస్తామంటే అది కాదు. లాస్ట్ చివరి ప్రయత్నంగా ఇది చేస్తాం. ఇట్లాంటిది చాలా దుర్మార్గమైన విషయం. శ్రీధర్ గారు చెప్పలేకపోతే నీతి మాలిన చర్య ఇది. ఇంతకంటే ఎక్కువ లేదు ఇంకా చెప్పడానికి. ఎందుకు మోస్తారండి సింధూర్? దేనికోసం మోస్తావు? ఏం చేసినావు నువ్వు యుద్ధంలో చెప్పు? యుద్ధం ప్రకటించినావు దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, ఇంక్లూడింగ్ చాలాసార్లు చెప్పినాను. ఎంఐఎం పార్టీ ఈ దేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి మసీదులకు వెళ్తున్నప్పుడు బ్లాక్ అది కట్టు ఇక్కడ పెట్టుకొని వెళ్ళినారు, నల్ల బ్యాడ్జ్ కూడా. దేశం మొత్తం కూడా యావత్తు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి తావిస్తున్న పాకిస్తాన్ మీద సైనిక చర్య చేపడతామని మీరంటే మాక్ డ్రిల్కు సహకరించారు, అన్నిటికీ సహకరించారు. దేశం మొత్తం ఏమంటుంది? రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా ఎందుకు విరమించినావు? సీజ్ ఫైర్ ఎందుకు చేసినావు ఇప్పటివరకు చెప్పరండి. భారత ప్రభుత్వం ప్రకటించకంటే ముందు 4-5 గంటల ముందు ట్రంప్ ఎట్లా ప్రకటిస్తాడు? యుద్ధ విరమణ జరుగుతుందని, సీజ్ ఫైర్ అవుతుందని. మీరు ప్రకటించకముందే పోనీ ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత మళ్ళీ ట్రంప్ ఏం ట్వీట్ చేసిండు? వాణిజ్యం బంద్ చేస్తా అంటే దిగొచ్చిండ్రని చెప్పినాడు. బెదిరిస్తే ఆయన డైరెక్ట్గా మాట్లాడిండు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో తిరిగినాయి, పత్రికలలో వచ్చినాయి. అలా దాపరికమేముంది? దాపరికమేముంది అంటున్న దాంట్లో. మీరు ఇప్పటికి కూడా భారతదేశ ప్రజలకు మోడీ గారు ఒక బాధ్యతాయుతమైన ప్రధానంగా ఆయన ఫీల్ అయితే మాత్రము మీరు సీజ్ ఫైర్ ఎందుకు చేసినారో చెప్పండి. 26 మందిని చంపినరు. ఆ ఉగ్రవాదులు వాళ్ళైతే మీకు అప్పచెప్పలేదు పాకిస్తాన్ ప్రభుత్వం. నెక్స్ట్ 3 సంస్థలు, జైష్ మహమ్మద్ కావచ్చు, అల్ ఖైదా కావచ్చు, మిగతా అంతర్జాతీయంగా యుఎన్ బ్యాన్ చేసిన 3 ఉగ్రవాద సంస్థలు హెడ్స్ అందరు అక్కడే ఉన్నారు. ప్లస్ సైనిక వందనంతో మీరు మనం చేసిన ఆపరేషన్స్ ఎక్కడ ఇట్లా పిఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ 9 చోట్ల మన సైన్యం మంచి కొట్లాడింది. వాళ్ళని కొంతమందిని చంపినారు. మసూద్ ఫ్యామిలీలో 14 మంది చనిపోయినారు. వాళ్ళకి 14 కోట్లు కూడా పాక్ ప్రభుత్వము ఇచ్చింది పారితోషికంగా. జరిగిన తర్వాత ఇప్పుడు మీరు పోనీ వాళ్ళు ఏమైనా పీఓకే అప్పచెప్పిండ్రా? పీఓకే అప్పచెప్పలేదు, ఉగ్రవాదులను అప్పచెప్పలేదు, వాళ్ళ 3 సంస్థల హెడ్లు ఏమన్నా అప్పచెప్పలేదు. మీరు ఇంతకు సీజ్ ఫైర్లో సాధించింది ఏంది? ఇంకా ఒకవైపు డాంబికం, పాక్ కాళ్ళ బేరానికి వచ్చింది. డీజీఎంఓ ఫోన్ చేసే పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందంటే ఏంటండి? నాకు ఏమైనా పాక్ ప్రధాని కాదండి, పాక్ ప్రధాని మాట్లాడిండా నీతోని, నీ ప్రధానమంత్రితోని? ఏమైనా సైనికాధ్యక్షుడు ఉన్నారు. డీజీఎంఓ అంటే ఎవరు? మన ఈ మిలిటరీ ఆపరేషన్స్కి హెడ్. మిలిటరీ ఆపరేషన్ హెడ్ మాట్లాడినా అని అంటుర్రు. ఇప్పుడు ఎట్లుంది రాజేష్ గారు అంటే, యుద్ధం గురించి విమర్శిస్తే దేశద్రోహం. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడంగానే బయటకు వెళ్ళగానే ఓ నరసింహారెడ్డి దేశద్రోహి అని మీరు ట్రోల్ చేయొచ్చు కాక. కానీ ఈ పిచ్చేసి ఏంది అంటున్నా నేను అనేది. దేశ గౌరవాన్ని ఎక్కడ కాపాడుతున్నారు మీరు? దేశభక్తి అని అంగిలు చింపుకుంటోళ్ళు ఇలా దేశం యొక్క గౌరవం నిలబడ్డదా? అంతర్జాతీయంగా పోయిందా? ఇక దౌత్య విషయంలో ప్లాఫ్ అదే తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. IMF లోన్లు ఇవ్వడానికి 24 దేశాల సభ్యత్వం ఉంది. దాంట్లో IMF ఇవ్వాలంటే 24 సభ్యత, అమెరికా బ్యాక్గ్రౌండ్తో నడిచేది. 24 దేశాలలో పాకిస్తాన్కి 8,000 కోట్ల IMF ఈ యుద్ధం జరుగుతున్న టైంలో 8,000 కోట్లు రిలీజ్ చేస్తే 23 దేశాలు సపోర్ట్ చేసినాయి తెలుసా? 24 కంట్రీస్ 23, ఒక్క భారతదేశం తప్పితే. నువ్వు ఏం సాధించినవు? విమానాలు వేసుకొని 30 దేశాలు తిరిగినా, 70 దేశాలు తిరిగినా, నువ్వు తిరుగుడంతా కూడా మోడీ గారు మీ తిరుగుడంతా ఆదాని కోసమని బట్టవేలు అయిపోయింది కదా. ఈ అన్నిటిలో కూడా అమెరికా ట్రంప్ ఎందుకు బెదిరించిండు అంటే, ఆదాని మీద 5 కేసులు ఉన్నాయి, నువ్వు కనుక విత్డ్రా కాకపోతే, సీజ్ ఫైర్ కాకపోతే ఆదాని తీసిపోయి లోపటేస్తా అన్నాడు. ఎంత రాజకీయాల డ్రామా తప్పితే వీళ్ళు ఎవరు దేశభక్తులు గారు? ఒక రకంగా చెప్పాలంటే దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళే వీళ్ళు. రైట్. ఇక ఆపరేషన్ సింధూర్ పైన ఇప్పటికే అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ని విజయం ముంగిట ఉన్నప్పుడు ఎందుకు ఆపేశారు అంటూ ప్రధానమంత్రి మోడీని వాళ్ళ దేశం మొత్తం నిలదీస్తున్న పరిస్థితి. ఒకటైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చినటువంటి ఎంతో కొంత లబ్ధిని రాజకీయంగా వాడుకోవడం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ సింధూరాన్ని పంచిపెట్టే కార్యక్రమం చేస్తుంటే మహిళలు అడ్డుకుంటున్నారు, మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ మహిళలే బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆపరేషన్ సింధూర్ పైన చర్చిద్దాం రండి అంటూ ప్రధానమంత్రి మోడీకి 200 మంది ఎంపీలు లేఖలు రాశారు. 16 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ని ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారు, జాతికి మొత్తం వివరణ ఇవ్వాల్సిందే అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి. రైట్ శ్రీధర్ గారు, సో మోడీ జాతికి జవాబు చెప్పండి, కోల్పోయినటువంటి ఆ పౌరుల ప్రాణాలకి సమాధానం ఇవ్వండి, బాధ్యత వహించండి, దేశ ప్రజలకు ఏం జరిగిందో వివరించండి. ఇది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చాలా స్ట్రైట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేయడం అనేది భారతీయులందరూ ఆశ్చర్యపోయారు. భారతీయులు ఊహించింది వేరు. ఈ నిరంతరంగా ఈ కంట్లో నలుసులాగా పంటి కింద రాయలాగే ఈ ఉగ్రవాదం ఏంటి, చంపడం ఏంటి, అమాయకులు చనిపోవడం ఏంటి, దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని భారతీయులంతా భావించారు. కాబట్టే మోడీ గారు యుద్ధ ప్రకటన చేయగానే ప్రొసీడ్ అన్నారంతా. అన్న వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నాయి, ఇదే ఇవాళ డిమాండ్ చేస్తున్న పార్టీలు కూడా అదే మీరు యుద్ధం చేయండి, మీ వెనక మేము ఉంటామని చెప్పారు. అలా యుద్ధం ప్రారంభమే అలా కొనసాగుతుందో లేదో ఉన్న ఫలాన యుద్ధ వివరణ చేశారు. యుద్ధ విరమణ చేయవచ్చు, యుద్ధం నిరంతరంగా సాగాలని ఎవరు అనుకోరు. అవును, సాధించింది ఏంటదే ప్రశ్న. ఒక విజయం మన ముంగిట నిలిచినప్పుడు యుద్ధ విరమణ చేయవచ్చు, లేదా అవతలి దేశ ప్రధాని శాంతి చర్చలకు ముందుకు వచ్చినప్పుడు, శరణు కోరినప్పుడు అంతర్జాతీయ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏమీ లేదు సరిగ్గా యుద్ధ విరమణ జరిగింది. పోనీ యుద్ధ విరమణ జరిగిన తర్వాత మోడీ గారు ఈ కారణాల చేత యుద్ధాన్ని ఆపేస్తున్నాం ప్రస్తుతానికి అంటే బాగుంటుంది. ఎక్కడ ఉన్న అమెరికా అధ్యక్షులు చెప్పడం అంటే భారతదేశం గురించి నేను చెప్పడం వల్ల యుద్ధం అయ్యేది, అది చాలా అవమానకరం. భారతదేశం పక్క దేశం మీద యుద్ధం చేయడం, చేయకపోవడం, ఆపడం అనేది భారత సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. అక్కడ మోడీ గారు ఉండొచ్చు, ఇంకెవరైనా ప్రధానిగా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా అమెరికా అధ్యక్షుడు నేనే ఆపానంటే మరి ఇక్కడ సార్వభౌమత్వానికి, ఇక్కడి పార్లమెంటుకి, ఇక్కడ ప్రజల అభీష్టానికి ఏమాత్రం విలువ లేదా? అంత అమెరికా అధ్యక్షుడే నిర్ణయిస్తాడనే ఒక ఆగ్రహ వేషాలు భారతదేశ వ్యాప్తంగా వచ్చాయి. దాని ఫలితంగానే ఇవాళ అంతమంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలు 16 పార్టీలు అయ్యా మీరు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయండి. దేనికైనా జవాబుదారీ పార్లమెంట్ దేశానికి సంబంధించి. ఇవాళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టాలన్నా కూడా ఇవాళ ట్రంప్ అనుమతి తీసుకోవాలన్నా మీరు అంటూ మోడీని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న వెనుక వాస్తవం కూడా ఉంది, అది వ్యంగ్యం కాదు, వాస్తవం ఒక రకంగా. ఎందుకంటే యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్ అన్నప్పుడు మీరే ఆపడం కాదు నేను అని వీళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక మాట ఏంటంటే యుద్ధం ఆపిన తర్వాత కూడా 2-3 రోజుల తర్వాత ఇంకా కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ అని అప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టుగా అన్నారు తప్ప ఆ ప్రకటన వెంటనే వచ్చుంటే బాగుండేది. అది రాలేదు. ఇవాళ అందుకే రాహుల్ గాంధీ గారు కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ఏమయ్యా మరి పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలన్నా మరి ఆయన అనుమతి కావాలని ప్రశ్నించడానికి కారణం ఏంటంటే దేశ సార్వభౌమత్వం, దేశమంతా ఏకతాటి మీద నిలిచిన ఒక యుద్ధానికి సంబంధించిన అంశం చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో వెంటనే ఇప్పటికైనా మోడీ గారు పార్లమెంట్ ఏర్పాటు చేయాలి, సమావేశం ఏర్పాటు చేయాలి, చర్చించాలి. ఏదేమైనా దేశ ప్రజలకి అంటే సైనిక రహస్యాలు అన్నీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది ప్రభుత్వాలకు, అది కాదలేం. కానీ సందేహాలు ఏవైతే ఉన్నాయో భారతీయులకు ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని తీర్చే బాధ్యత మాత్రం మోడీ గారి మీద, వారి క్యాబినెట్ మీద ఉంది. నరసింహారెడ్డి గారు ప్రధానమంత్రికి 200 మంది లేఖ రాశారు. సో ఎంపీల డిమాండ్కు లేదా 16 ప్రతిపక్ష పార్టీల డిమాండ్కు అంగీకారం తెలిపేటువంటి పరిస్థితిలో కనపడుతున్నారా ప్రధానమంత్రి? పార్లమెంట్ దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మోడీ గారు దౌత్యం ఫెయిల్ అయిందని ఇంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు వాళ్ళు ఏమడుతుండ్రు? 16 పార్టీలు 200 మంది ఎంపీలు, 543 సభలో 200 మంది ఎంపీలు ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టి మీరు ఎందుకు సీజ్ ఫైర్ చేసినారో జాతికి జవాబు చెప్పండి అంటున్నారు. దీంట్లో ఏమి ఇంజనీరిటీ ఉంది, ఏంటి అతిగా ఉన్నది ఏంటి దీంట్లో? ఒక్కసారి హిస్టరీకి వెళ్దాం. బీజేపీ వాళ్ళు హిస్టరీ మర్చిపోతున్నట్టున్న వాళ్ళ చరిత్ర. 1962లో భారత్ చైనా యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. నెహ్రూ గారు ఇంకా చనిపోలేదు, నెహ్రూ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు.
వాజ్పేయి గారు బహుశా జనసంఘ నుంచి అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అడిగినాడు నెహ్రూని, ఏమని, ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టు, మనం ఎందుకు ఓడిపోయినామో నువ్వు జాతికి జవాబు చెప్పవలసింది పార్లమెంట్లో అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు డిమాండ్ చేసినారు. ఇది రికార్డ్, బీజేపీ వాళ్ళు చెక్ చేసుకోవాలి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదుట్టేనే. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1942లో చైనాతో జరిగిన యుద్ధంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టి మీరు ఎందుకు ఓడిపోయినామో చెప్పాలి, ఎంతమంది ప్రాణాలు పోయినాయో చెప్పాలి, కారణాలు ఏంది అనేది చెప్పాలని డిమాండ్ చేసింది వాస్తవం. మరి ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా అదే అడుగుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు కూడా. ఇంకోటి ఇల్లు ఎంత విచిత్రం అంటే ఎంత ఈజీగా దొరికిపోతున్నా అంటే అసలు మోడీ గారు నాకు అర్థం కావట్లేదు. ఎట్లా అంటే ఇప్పుడు పార్లమెంటు సభ్యులందరినీ వివిధ దేశాలకు పంపారు బృందాలుగా వేడదీసి, ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులను కూడా పంపిర్రు. ఒక ఇద్దరు కొన్ని దేశాలు, ఒక 20 దేశాలకు 30 దేశాలకు పంపినరు ఎవరిని, పార్లమెంటు బృందాలను. ఈ యుద్ధంలో ఏం జరిగింది, సీజ్ ఫైర్ ఎందుకు చేసినాము, ఉగ్రవాదాన్ని ఆ పాకిస్తాన్ ఎట్లా సపోర్ట్ చేసిందని వివరించడం కోసం పంపిరు. విచిత్రం ఏంటంటే పార్లమెంటు సభ్యులనేమో ఇతర దేశాలకు పంపిస్తావు సీజ్ ఫైర్ గురించి చెప్పడానికి, ఉగ్రవాదం గురించి చెప్పడానికి. మరి ఇక్కడ అదే పార్లమెంటు సభ్యులు మీటింగ్ పెట్టమంటున్నారు. ఏంటిది ఇది, నాకు అర్థం కావట్లేదు. నువ్వు పంపింది ఎవరు పంపినావు, అఫీషియల్స్ని పంపలేదు. మీరు ఇతర దేశాలకు ఎవరు పంపింది మోడీ గారు, పార్లమెంటు సభ్యులు అందరినీ పంపిండి, వివిధ పార్టీల సభ్యులు, పార్లమెంటు సభ్యులు వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రతి దేశాన్ని పంపినావు 20-30 దేశాలకు. మరి ఇప్పుడు అదే పార్లమెంటు సభ్యులు మరి ఇప్పుడు మీటింగ్ పెట్టండి అంటున్నావు పార్లమెంట్లో. అక్కడ పోయి ఏం చెప్తారో, ఇక్కడ నువ్వు ఏదైతే చెప్పి పంపించినావు అదే ఇక్కడ చెప్పు. అంటే దీంట్లో గమనించవలసిన, దేశ ప్రజల ముందు నువ్వు సీజ్ ఫైర్ గురించి కానీ ఆపరేషన్ సింధూర్ గురించి కానీ పార్లమెంట్లో మాట్లాడటానికి మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అన్నదే డౌట్ వస్తుంది. మీరు ఎప్పుడైతే సిద్ధంగా లేరు అనేది ఉన్నదో అదే సందేహాత్మకంగా ట్రంప్ మాటలకు సంబంధించి కానీ మీ దౌత్యం ఫెయిల్ అవటం కానీ దీని వెనుక ఏదో ఉన్నది అనే డౌట్, అనుమానం ఎందుకు వస్తుంది ప్రజలకు? ట్రంప్ మాట్లాడలేదు, పదే రిపీట్ గానే ఇప్పటికి 4-5 సార్లు అనేక వేదికలపైన సందర్భాలలో మాట్లాడారు. నేను అనేది అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు పార్లమెంటు సమావేశం పెట్టకపోవడానికి గల కారణమైనా చెప్పండి. పోనీ పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఈ సీజ్ ఫైర్ యుద్ధం గురించి చర్చించడానికి, ఉగ్రవాద మూలాలు చర్చించడానికి, ఉగ్రవాదం మీద భారత ప్రభుత్వం ఎట్లా అటాక్ చేయాలన్నది, దాన్ని ఎట్లా అంతం చేయాలి. పాకిస్తాన్ చాలా బలహీనమైన స్టేజ్లో ఇవాళ జరిగిందండి. ఒకవైపు బలూచిస్తాన్ ఆల్రెడీ సొంత దేశంగా ప్రకటించుకుంది, ఒకవైపు ఆల్రెడీ ఇక్కడ అంతర్గత యుద్ధంతో పాకిస్తాన్ సతమతం అవుతుంది, తిండి లేదు, పీఓకేల గొడవలు అవుతున్నాయి. ఇంత బలహీనమైన స్థితిలో పాకిస్తాన్ ఉంటే ఒక నెట్టు నెడితే అవతల పడేదానికి పీఓకే తీసుకుంటాం. మరి ఎందుకు తీసుకోవట్లేదు చెప్పు? ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి పేరు ఎందుకు వస్తుంది అనేది కూడా చర్చ నడుస్తుంది అంతటా కూడా. ఇవాళ భారతదేశం మొత్తం కూడా 71లో యుద్ధం జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్ది బంగ్లాదేశ్గా విడగొట్టినప్పుడు అమెరికా నిక్సన్ ప్రెసిడెంట్గా ఉండి డైరెక్ట్ బలాలను దింపిండి ఆయన. మన వైజాగ్ కూడా ఒక జలంతర్గామి వచ్చింది. అప్పుడు రష్యా హెచ్చరింపుతోని వెనక తగ్గింది అమెరికా. అప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పినారు, అమెరికా ఓన్లీ ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈజ్ నాట్ అవర్ బాస్ అని చెప్పింది. ఇక్కడ మాకు పాకిస్తాన్కు జరిగే దాంట్లో కాశ్మీర్ సమస్యలో 3వ దేశం ప్రమేయం మేము ఒప్పుకోము. అరే గా మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతున్నా మోడీ గారు అంటున్నా. నేను 56 ఇంచుల ఛాతీ, 37 ఇంచుల ఛాతీ, 56 ఇంచుల ఛాతీ అని అడుగుతున్నా నేను. మోడీజీ జాతికి జవాబు చెప్పండి అంటూ 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం పెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క నరేందర్ యూ సరెండర్ అనగానే ట్రంప్ అనగానే మోడీ సరెండర్ అయిపోయారంటూ రాహుల్ గాంధీ కూడా ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం దేశ ప్రజానీకం ఎదురు చూస్తుంది ప్రధానమంత్రి మోడీ వివరణ కోసం, సమాధానం కోసం అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక రేపు కేబినెట్ భేటీ ఉంది, కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించబోతోంది. సో ఎటువంటి అంశాలు చర్చిస్తాయి? ఇప్పటికే కేబినెట్లో భేటీలో జరిగినటువంటి అంశాల పురోగతి ఎంతవరకు ఉందనేది ఒక ప్రశ్న అయితే, మరోపక్క బనకచెర్ల గురించి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బనకచెర్ల పైన ఇంకా స్టడీ చేయలేదు, సరైన సమయంలో స్పందిస్తామంటూ చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ప్రకటన మనం చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు, బనకచెర్లపైన ఇంకా స్టడీ చేయాలి అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన స్టేట్మెంట్. మరోపక్క రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఏంది, అసలు ఏమన్నా చదువుకుండా మిలిటరీలో పని చేసిన అంటాడు. చదువుకుండా ఏలు ముద్రగాడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా స్టడీ చేసేది ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కేంద్రానికి పెట్టిండు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 80,000 కోట్లకు శాంక్షన్ అయింది. అయ్యా మేల్కోండి, నిద్రపోకండి, పరిపాలించండి కొంచెం.
అరే 200 టీఎంసీలు గోదావరి నీళ్ళు వాడు దొబ్బుకొని పోతుండే చంద్రబాబు నాయుడు, మీరు ఇంకా మీ స్టడీ చేయలేదు అంటే మీరు ఏమి స్టడీ చేస్తారు? సివిల్ సప్లైస్ మంత్రి కాబట్టి 1000 కోట్ల కుంభకోణము, దాని మీద మీ కాన్సన్ట్రేషన్, దాని మీదనే మీకు శ్రద్ధ. బస్తాకు 35 రూపాయలు వసూలు చేసి అవి ఒక 1000 కోట్లు దొబ్బుకున్నారు. ఇక ఇప్పుడు మిగతా అన్నిటి కూడా అక్రమాలు, అవినీతి మయమైపోయిందండి పరిపాలన. బనకచెర్లకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని కృష్ణా జలాలలో మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు బ్యారేజీలు కట్టిండ్రు. మనకు గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 969 టీఎంసీలు మనకు అలొకేటెడ్ వాటర్ ఉంది. అలొకేటెడ్ వాటర్ మనకు 969 టీఎంసీ ఉంది. ఇది మనం వాడుకోవాలి. ఒక్క ఎస్ఆర్ఎస్పి తర్వాత మళ్ళా ధవళేశ్వరం వరకు మధ్యన మనకు ఎక్కడ అసలు డ్యాములు లేవు, బ్యారేజీలు లేవు అని కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని గోదావరి నీళ్ళ మీద ప్రత్యేకమైన స్టడీ చేసి 200 టీఎంసీలు కాళేశ్వరానికి సంబంధించి 240 టీఎంసీలు, అంతకుముందు దేవాదులకు సంబంధించి 38 టీఎంసీలు ఉంటే కింద మళ్ళీ తుపాకలగూడెం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి దాన్ని 60 టీఎంసీలకు పెంచి, సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు కేటాయించి, సీతారామ సాగర్కు ఒక 60 టీఎంసీలు ప్రాజెక్టుగా ఇవన్నీ డిజైన్ చేసి దరిదాపు 540-600 టీఎంసీకి ఆయన ప్లాన్ చేసినాడు కేసీఆర్ గారు. మీరు ఇప్పుడు బనకచెర్ల ఇష్యూ ఏంది? చంద్రబాబు ప్రజలు గమనించవలసింది, బనకచెర్ల ఏమంటుండు చంద్రబాబు అంటే పోలవరంలో భాగంగానే బనకచెర్ల అంటుండు, కొత్త ప్రాజెక్టు కాదు. కొత్త ప్రాజెక్ట్ అంటే దానికి రూల్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు జిఆర్ఎంబీకి పోవాలి, ఫస్ట్ వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. జిఆర్ఎంబీ నుంచి మళ్ళీ తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ పోవాలి, 2 ముఖ్యమంత్రులు ఉంటారు, 2 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. ఇప్పుడు దానికి దొంగతనంగా ఏం చేస్తుండే చంద్రబాబుడు, పోలవరం కుడికాలువ నుంచి ఎక్కడికి కృష్ణా అది ఏంది విడిజావాడలో ఉన్న బ్యారేజీ దానికి తరలించి, దాని నుంచి ఎక్కడికో ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న నల్లమడ అడవుల నుంచి మొత్తం కొట్టుకొని పోయి అక్కడ ఒక రిజర్వాయర్ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలించాలి 200 టీఎంసీలు. అంటే గోదావరి బేసిన్ నుంచి ఫస్ట్ కృష్ణా బేసిన్ తరలించి ప్రకాశం బ్యారేజ్కి, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కి తరలించాలి. ఇది ఇప్పుడు ఈయన ప్లాన్ 200 టీఎంసీకి. అలొకేటెడ్ వాటర్ని దొబ్బుకపోతుంటే కూడా మీరు ఇంకా నిద్ర లేకుంటే దేనికే మీరు మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రి రాజీనామా చేయండి. మీ అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఇంకా స్టడీ చేయకపోవడం ఏందండి? అవతల వాడు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు మొత్తం 80,000 కోట్ల రూపాయలు మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుంటుండే కేంద్రంలో, మీకు ఇంకా మీరు నిద్ర లేవలేదు, మీరు స్టడీ చేయలేదు. ఎప్పుడు స్టడీ చేస్తావు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి? కఠినంగా స్టడీ చేస్తావా? 200 టీఎంసీ అర్థం కాకపోవడానికి ఏం లేదు. మీ లోపభూయిష్టమైన సంకుచితమైన లాలూచి రాజకీయాలు ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తుండే చంద్రబాబు నాయుడుతోని. ఆయన గురువు కాబట్టి ఆయన మీద ఉన్న కేసులు ఇప్పుడు అక్కడ ఏంది, అది నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన ఛార్జ్షీట్లో ఈయన పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు. దాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకోవాలంటే ఎవరు ఈయనకు మోడీ దగ్గరికి పోవాలి. మోడీ దగ్గర పోవాలంటే ఒకరు కావాలి. దానికి చంద్రబాబు నాయుడు అంటే మోడీ త్రో చంద్రబాబు నాయుడు కాళ్ళ ఎలా పడాలి, మన పోయి కాళ్ళ మీద పడ్డాడు. అందరు చూసిండ్రు అది ఆ నీతి ఆయోగ్ మీటింగ్లో. పోను అని నీతి ఆయోగ్ ఎందుకు పోయిండు? ఏముంది నీతి ఆయోగ్లో అంటే మీరు వినలేదు. అక్కడ పోయి మాట్లాడినా పోనీ అక్కడ బనకచెర్ల మాట్లాడినరా? నీతి ఆయోగ్లో మాట్లాడవచ్చు కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి పోయినోడు నీతి ఆయోగ్లో బనకచెర్ల గురించి మాట్లాడిండా? అంటే నీళ్లు నిధులు నియామకాల గురించి, నీళ్ళల్లనే పుట్టింది తెలంగాణ ఉద్యమం. యాక్చువల్గా నీళ్ళల్లనే అగ్గి రాజింది నీళ్ళ కోసం. ఆ నీళ్లను దొబ్బుకొని పోతుంటే మీరు ఏం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? 200 టీఎంసీ గోదావరి నీళ్ళు ఇవ్వాలి. ఒక్కసారి కనుక అక్కడ కడితే నువ్వు ఏ కోర్టుకు పోయినా ఏది చేసినా కానీ కట్టిన దాని మీద వాళ్ళు ఏం మాట్లాడరు, మళ్ళీ నేషనల్ వేస్ట్ అంటారు. కాబట్టి నేను హరీష్ రావు గారు చెప్పింది వాస్తవం. మీరు ఆపకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి సుప్రీంకోర్టుకు పోయినా ముందుగానే దీని మీద కొట్లాడతాం ఖచ్చితంగా అని చెప్పినారు మా పార్టీ నాయకులు. ఖచ్చితంగా కొట్లాడతాం దీని మీద. శ్రీధర్ గారు, ప్రభుత్వంగా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అక్రమంగా ఏపీ తరలించకపోయే కుతంత్రాన్ని కళ్ళ ముందే చాలా స్పష్టంగా కనపడుతున్నా కూడా అటువంటి ప్రమాదాలు నిజంగా ఉన్నా కూడా ముందే గమనించాలి. అట్లా కాకుండా ఆల్రెడీ మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అవుతున్నా కూడా ఇంకా స్టడీ చేయలేదు, ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటామనే దూరంలో ప్రభుత్వం మంత్రి మాట్లాడడం అనేది ఎంత బాధ్యత రాహిత్యంగా కనపడుతుంది. ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా బనకచెర్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మన ముఖ్యమంత్రి గారేమో ఆయన వ్యక్తిగత వ్యవహారాలకు, పార్టీ ప్రయోజనాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఢిల్లీ యాత్రలు చేస్తుంటే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు బనకచెర్ల విషయం. ఇక్కడ వీళ్ళంతా కెమిన్ ఆస్తిని కూర్చున్నారంతా.
ఆ స్టేట్మెంట్ చూస్తూనే ఉన్నా, ఇంకా స్టడీ చేయలేదని చెప్పేసి. అవును. ఒకసారి గనక బనకచెర్ల పూర్తయిపోయి ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత ఇక దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అది ఉన్నదే దేశంలో ఎక్కడైనా కానీ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన జలాల విషయంలో కానీ, తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేశారు వాళ్ళు. మనం చూసాం, ఎన్నో ధర్నాలు చేస్తారు, తర్వాత ఎన్నో పర్యటనలు చేశారు, ఢిల్లీలో పోరాటం చేశారు, ఇక్కడ చేశారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో చాలా అన్యాయం జరిగిపోయింది, తెలంగాణ జరిగిపోయింది. కాబట్టి పోతిరెడ్డి పడ మనం చూస్తుండగానే అది అయిపోయింది, ఆ పెనా బేసిన్ నీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక్కడ నల్గొండ, మహబూబ్ నగర్ ఇంకా నీళ్ళ కోసం అరువులు దాస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న లెఫ్ట్ కెనాల్ అదంతా మొత్తం శిథిలం అయిపోయింది. మరి నరసింహాడిగా చెప్పాలి, మళ్ళీ అది అవుతుందా కాదా అనుమానమే ఈ మధ్యకాలంలో అయిపోయింది. ఇప్పుడు గోదావరి మనకు మిగిలింది. గోదావరిలో మొదలు కేంద్రం తేల్చాల్సింది ఏంటంటే తెలంగాణ హక్కు ఎంత, ఆ తేలిన తర్వాత మిగతా ఏమని చెప్పి బనకచెర్ల ఏమని చేసుకోండి మీరు, ఆ హక్కు ఇప్పటికీ తేల్చలేదు. రెండవది ఏంటంటే కాళేశ్వరాన్ని పడుకోబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏదో వచ్చిన చిన్న రిపేర్లు ఎలాంటి ముందుకు వచ్చింది చేయడానికి సాధ్యమని చెప్పినప్పటికీ కూడా దాన్ని బూచిగా చూపించేసి కాళేశ్వరాన్ని పడుకోబెట్టి మళ్ళా గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఆంధ్రాకు పోయేట్టు అదొక ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి బనకచెర్ల లాంటి ఎందుకంటే ఇది ఒక రాజకీయపరమైన సమస్య కాదు, ఒక స్టేట్కి సంబంధించిన సమస్య. అవును, మన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించిన సమస్య. ఇవాళ బనకచెర్ల అంటే తెలంగాణ గుండె మీద ఒక బండ రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడాలి. అది మాట్లాడకుండా పిచ్చాపాటికి ఏం మాట్లాడుతున్నాడు? మోడీ గారు మీ స్కూల్లో నేను చదువుకున్నా, చంద్రబాబు గారు మీ కాలేజీలో నేను చదువుకున్నా, ఇవాళ నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నానని నవ్వుకుంటూ మాట్లాడితే ఇక అవతలి వాళ్ళు ఏమనుకుంటారు? మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. అంటే స్టడీ చేసేదాకా ఉండదు కదా ప్రమాదం అనేది. స్టడీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, ఇంకా మరింతగా ముందుకెళ్ళిపోతుంది. అప్పటికే వీళ్ళకి అవగాహన వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఢీకొన్న కేసీఆర్ గారు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన దీక్ష చేశారు, ధర్నా చేశారు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ధర్నా పెట్టట్లేదు, ఢిల్లీలో పనికిమాలిన వాడికి ధర్నా చేశాడు ఆయన. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఒక ధర్నా చేయట్లేదు. పోనీ ఇక్కడైనా ఇది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాబట్టి అఖిలపక్షం ఏర్పాటు చేసి మరి ఏం చేద్దాం బనకచెర్ల కోసం అని ఆలోచించట్లేదు. ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టు మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారే ఆయన మాజీ జలవనరుల శాఖ మంత్రిగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి మేము కోర్టుకు పోయినా దాన్ని ఆపుతామని చెప్పాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నుకున్నారు, ప్రజల కోసం ఎన్నుకున్నారు. మీరు వాగ్దానాలు విస్మరించారు, వదిలేయండి. ఇది శాశ్వతంగా సమాధే. ఇవాళ ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హక్కులు ఎట్లా కాపాడబడ్డాయి, ఇటువంటి నీటి హక్కులు కావచ్చు, మరొక రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు చేసినాయి అయినవా కాలేదా ఆ చర్చ అట్లా ఉంచితే, ఒకసారి బనకచెర్ల కనుక పూర్తయితే తెలంగాణకు జలవనరుల పరంగా శాశ్వత సమాధి, ఇంకేమీ లేదు. అటు కృష్ణా పోయింది, ఇటు గోదావరి పోయిందంటే మరొక్కసారి తెలంగాణ ఎడారిగా మరి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా అప్రోప్రియేట్గా అంటే తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనటానికి. ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఎట్లా గుర్తు చేసుకుంటున్నారంటే నీటి వనరులకు సంబంధించి కానీ మిగతా ఈ తెలంగాణ హక్కులు సాధించబడాలంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విషయం చెప్తున్నాను. 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా సందర్భాలలో కేసీఆర్ గారు ప్రజలను చెప్పిన విషయం ఏంటంటే ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణను పరిపాలిస్తే మనకు సూటు కాదు. ఈ రెండు జాతీయ పార్టీల బాసులు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఎస్ అంటేనే వీళ్ళు ఇక్కడ చేయాలి. వాళ్ళు చెప్తే తప్పితే వీళ్ళకు స్వతంత్రులుగా వ్యవహరించి ఏ హక్కులను తెలంగాణ హక్కులను కాపాడలేరు. తెలంగాణ ప్రయోజనాన్ని వీళ్ళు కాపాడేటంత వీళ్ళకు స్వతంత్రత ఉండదని స్పష్టంగా చెప్పినారు. దానికి నిదర్శనం వెయ్యాల. బనకచెర్ల ఇష్యూలో రాజీవ్ గాంధీ ఏం చెప్పాలి, రాహుల్ గాంధీ ఏం చెప్పాలి, ఏం మాట్లాడాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడేది ఈయనేం మాట్లాడాడు. ఇంకా స్టడీ చేయలేదనేది ఏంటంటే ఈయన స్టడీ చేసుడు కాదు, అక్కడి నుంచి రాలే గ్రీన్ సిగ్నల్. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఎందుకు రాదు అంటే వాళ్ళకు ఉండే జాతీయ పార్టీలకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి.
అందుకే ఈ మట్ల పుట్టినోడు కావాలి తెలంగాణోడు ఎవడైనా కానీ ఈ సన్ ఆఫ్ ది సాయిల్ కావాలి. వీళ్ళు కూడా ఇడబుట్టినోళ్ళే కానీ ప్రయోజనాలు వేరే వాళ్ళకి సద్దులు మూస్తుండ్రు, ఇక్కడ వేరే వాళ్ళకి బ్యాగులు మూస్తుండ్రు రేవంత్ రెడ్డి. అలా ఎమోషన్ బాండింగ్ ఉండాలి ఇక్కడ. ఏది ఉండదని ఆయన స్పష్టంగా చెప్పిండు కేసీఆర్ గారు. జాతీయ పార్టీలు ఇక్కడ పరిపాలిస్తే మళ్ళీ ఇప్పుడు అందుకే ఆ రోజునే చెప్పిండు సెక్షన్ 8 కానీ మిగతాయాన్ని మళ్ళీ ఉపయోగించి ఇవ్వాలి. ఏమంటారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది 2014 కంటే ముందున్న దాంట్లోనే మేము పరిపాలించిన దాంట్లోనే తెలంగాణ బాగుందంటారు. కొన్ని లెక్కలు చెప్పబోయి బోర్రపడరు శ్వేతపత్రాలల్లా. అంటే అధిష్టానం ఇప్పుడు 45 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఏం సాధించిండు? దేనికి పోతున్నాడు? క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు. సంవత్సరంన్నర అయిపోయి సిగ్గుండాలి ఏమైనా పరిపాలన చేస్తే. సంవత్సరంన్నర పాటు 6 శాఖలకు మంత్రులు లేకుండా, విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి, హోంశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి. సొంత క్యాబినెట్ వేసుకోవడానికే అక్కడి నుంచి అధిష్టానానికి రావట్లేదు, సిగ్నల్స్ రావట్లేదు. ఇక తెలంగాణ హక్కులు కాపాడడం కోసం మీరు ఇప్పుడు అధిష్టానం సిగ్నల్ కోసం వెయిట్ చేసే బానిసలు వీళ్ళు, ఢిల్లీ బానిసలు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రిమండలి మొత్తము వీళ్ళ ఒక్క దాంట్లో స్వేచ్ఛ ఇచ్చింది అధిష్టానం. ప్రజలు కూడా గమనించాలి. ఒక్క దాంట్లో మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంది. దాంట్లో ఎట్లాంటి గోడలు లేనిది ఏంటంటే అవినీతి. ఎందుకు స్వేచ్ఛ ఇచ్చింది దాంట్లో అంటే కూడా వాళ్ళకి నెలకు 300 కోట్లు ఈయన పంపాలి. 300 కోట్లు పంపడానికి వసూలు చేయరా అంటే ఈయన 3000 కోట్లు వసూలు చేసుకుంటుండు. ఇక రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళ అన్నదమ్ములు ఎట్లా చేస్తున్నారు, 2000 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో ఎట్లా ఆక్రమించుకున్నాడు. కేటీఆర్ గారు డైరెక్ట్, మా ప్రెసిడెంట్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్ ఆరోపణ చేసిండు. మీ బామ్మర్దికి 1750 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా వచ్చినా అడిగిండు. మీరు చెప్పండి మీ అవినీతికి సంబంధించి. ఇప్పటికీ పలు రకాల అవినీతులు ఇవాళ కూరుకుపోయిన మీరు, మీ మంత్రులు మీరు 20% సర్కార్ అని ఇలా అనుకోవట్లేరా అండి? బయట ఉప ముఖ్యమంత్రి క్యాబిన్లోనే ఆయన ధర్నాలు చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఏది కావాలంటే 20%. ఇక పొంగులేటి మీద కూడా డైరెక్ట్ ఆరోపణ వచ్చింది. నీ భూమి ఇష్యూ తీసుకుపోగానే 30% ల్యాండ్ ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకు అధిష్టానం ఉంటుందంటే వాళ్ళకి అక్కడే దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ లేదు. సాగే రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అలా 7 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. వాళ్ళకు డబ్బులు కావాలి. ఈ పరిస్థితి ఉంది. ఇంకొకటి తెలంగాణకు ఒక డేంజర్ పొలిటికల్ కాంబినేషన్ భారతదేశంలో ఇవాళ నడుస్తున్న దాంట్లో తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది, పొలిటికల్ కాంబినేషన్ అనేది తెలంగాణకు చాలా డేంజరస్. ఎందుకంటే మళ్ళీ వలసవాద ఛాయలు. చంద్రబాబు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. దానికి ఉదాహరణ ఆదిత్యనాథ్ దాస్. ఒకప్పటికి ఏపీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ మనం కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన ఒక్క నెలలోపే పోయి సెక్షన్ 3 కోసం లెటర్ పెట్టొచ్చింది ప్రధానమంత్రి దగ్గర. ఇవాళ సెక్షన్ 3 సాఫల్యమైంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడ్డది నీళ్ళ కోసం. నెక్స్ట్ శ్రీనివాసులు రాజు. ఎవడండి శ్రీనివాసులు రాజు? ఎక్కడోడు? తిరుమల దేవస్థానానికి ఉన్నోడు. వాడిని పెట్టిరు ఇక్కడ సీఎం ఆఫీసులు. ఇవాళ నిత్యం వీళ్ళు హాట్లైన్లో మాట్లాడుకొని, గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకొని, మోడీతో మాట్లాడి ఆదాని ఫ్రాడ్ అని వ్యతిరేకించాడు రాహుల్ గాంధీ. ఆదాని ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎందుకు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయండి? ఇలా మోడీ ప్రభావం కాదా ఇది? ఈ ముగ్గురి డేంజర్, ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా డేంజర్గా ఉంది. చంద్రబాబు అనేటోడు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత శత్రువుగా మనం ప్రకటించవలసిన ఆవశ్యకత ఉంది. ఇలా రైట్ శ్రీధర్ గారు, అంటే వారు చెప్పినటువంటి అనేక ప్రమాదాలు రాజకీయంగా పొంచి ఉండడం ఒకటైతే, స్టడీ చేయలేదు తెలంగాణ హక్కుల్ని కాపాడే విషయంలో ఇంకా స్టడీ చేసే దగ్గర ఉండడం మరొకటైతే, క్యాబినెట్ విస్తరణ జరగలేదు. రేపు మళ్ళీ ఉన్నటువంటి క్యాబినెట్ తోటే రేపు భేటీ. సో 6 క్యాబినెట్ బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజలు ఇదంతా కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా, ఈ పరిణామాలు అవన్నీ కూడా ఎట్లా గమనిస్తూ ఉన్నారు? క్యాబినెట్ భేటీ జరుగుతుంది, అది నిరంతర ప్రక్రియ జరగాలి. జరిగినప్పుడు ఏం జరగాలి? ఒక అవుట్కమ్ అంటే క్యాబినెట్ సమావేశం జరిగింది, ప్రజలకి మేలు జరిగిందని రావాలి. అది ఏమీ లేదు. వాయిదాల మీద వాయిదాలు, వాళ్ళు ప్రకటించిన స్కీములన్నీ వాయిదాలే. సబ్ కమిటీలు కమిటీల మీద కమిటీలు వేయడాలు. ఇప్పుడు నేను రిటైర్డ్ ఎంప్లాయీని, అక్కడ పెండింగ్ పేరుకుపోతున్నాయి, డిఏలు పేరుకుపోతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు పాపం చెల్లించాల్సినవి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, ఏవో అవసరాలు ఉంటాయి. రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఏమి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీరు క్యాబినెట్ పెట్టి ఏం చేస్తారు? మళ్ళీ ఏదో తూతు మంత్రంగా నడిపిస్తారు. ఇందాక క్యాబినెట్లో ప్రధానంగా చర్చించాలి ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిగతా సంస్థలు చర్చించని, కానీ బనకచెర్ల ప్రధానంగా చర్చించి స్టాండ్ ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది,
అది చెప్పకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది. ఇప్పటికైనా, ఎందుకంటే గతంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వం అచేతన స్థితి అనండి, చేతగానితనం అండి, దానివల్ల నీళ్ళ పరంగా చాలా నష్టపోయినాం. రైట్. మళ్ళీ ఇంకా నష్టపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. బనకచెర్ల కనుక అది పూర్తయితే కొనసాగితే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెడ్డిగా బనకచెర్ల విషయంలో ఇప్పటికే ఇంకా స్టడీ చేయలేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం తీవ్రంగా విమర్శలకు దారితీస్తుంది. తెలంగాణ ప్రజల హక్కులు హరించబడుతుంటే ఇంకా స్టడీ చేయకుండా, అవగాహన పెంచుకోకుండా మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అట్ ది సేమ్ టైం రేపు కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీ అనంతరమైనా సరే బనకచెర్ల విషయంలో, తెలంగాణ నీటి వనరుల విషయంలో, కాపాడుకునే విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ప్రభుత్వం అంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డాలాస్లో మొన్న విజయవంతంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని, అలాగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించగలిగారు. అట్ ది సేమ్ టైం డాలాస్లో టూర్ కొనసాగుతుంది. ఐటీ కంపెనీల యాజమాన్యాలతో, ప్రతినిధులతో నిన్న కేటీఆర్ సమావేశమయ్యారు. పెట్టుబడులతో రండి, పుట్టిన గడ్డపైన పెట్టుబడులు పెట్టండి వారు సూచించారు. రైట్. నరసింహారెడ్డి గారు, సో ఐటీ కంపెనీల విషయంలో, ఐటీని ఆకర్షించే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పాలసీలు అవలంబించాయో కేటీఆర్ గారు వారు చెప్పడం కాదు, వారే కేటీఆర్ గారు చెప్తున్నారు. సో అంత అద్భుతంగా ఐటీని పురోగమించి చేయగలిగిందని. సో ఇవాళ ఇదే స్ఫూర్తిని కొనసాగించే విధంగా పెట్టుబడులతో రండి అంటూ కూడా వారు మంత్రి హోదాలో లేకపోయినా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి అమెరికా పర్యటన కావచ్చు, యూకే పర్యటన కావచ్చు, ముఖ్యంగా అమెరికా పర్యటనలో మన డల్లాస్లో జరిగిన రజతోత్సవాలు కానీ, తెలంగాణ ఫార్మేషన్ డే కానీ, కేటీఆర్ గారు మాట్లాడిన అద్భుతమైన ప్రసంగం. అక్కడ ఉన్న వాళ్ళని, ఆ హాలు పర్మిట్ 6,000 మంది ఉంటే బయట ఇంకో దరిదాపు 6,000-7,000 మంది బయట పర్మిషన్ ఇవ్వలేదు, బయట కూడా వెయిట్ చేసినారు. అంటే అధికారం పోయింది కానీ అభిమానం ఇంకా తగ్గలేదు అనడానికి నిదర్శనం కేటీఆర్ గారికి మొన్న వచ్చిన అద్భుతమైన స్పందన. ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ పుట్టిన బిడ్డలే కదండి వాళ్ళు. ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన బిడ్డ ఆడుంటే ఇక రైతు బంధు వస్తుందా రావట్లేదని ఆయనకు కూడా తెలుసు. ఒక ఐటీ ఉద్యోగి అక్కడ ఒక కంపెనీలో పనిచేసి ఆయన కంపెనీ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని. ఇంకొకటి, కేటీఆర్ గారి ప్రసంగంలో చాలా ఇంటిగ్రిటీతో మాట్లాడినటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, భారతదేశం గురించి చెప్పిండు ఆయన. తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పిండు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అన్నాడు. నా దేశానికి రండి, మీరు మాతృభూమి రుణం తీర్చుకోండి అన్నాడు, కన్నగడ్డ రుణం తీర్చుకోండి అన్నాడు, తెలంగాణ ఫస్ట్ ఇండియా నెక్స్ట్ అన్నట్టుగా మాట్లాడినాడు. ఈరోజు కూడా జరుగుతాయి. నిన్న జరిగిన సమావేశం పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్న తర్వాత ఇక్కడ సిరిసిల్ల నుంచి అక్కడ సిలికాన్ వరకు కూడా వారు చేసిన, అంటే ఒక ఏమంటారు, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ కేటీఆర్. ఒక డైనమిక్గా, ఒక యూత్కి ఇవాళ ఒక డైనమిక్ ఐకాన్గా నిలబడ్డాడు కేటీఆర్ గారు. ఇవాళ 3 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో ఉంటే 9 లక్షల ఉద్యోగాలు అయినాయి. 52,000 కోట్ల ఎగుమతులు ఉంటే ఐటీకి ఇలా 2,65,000 కోట్ల ఎగుమతులకు తీసుకురాగలిగినారు. పీయూష్ గోయల్ ఒక సందర్భంగా అన్నాడు, ఇక్కడ మెట్రో ఓపెనింగ్కి వచ్చిన మెట్రో దానికి సంబంధించి వచ్చినప్పుడు ఒకసారి పీయూష్ గోయల్ డైరెక్ట్గా మీటింగ్లో, తర్వాత జరిగిన మీటింగ్లో అన్నాడు ఆయన, కేటీఆర్ నువ్వు ఒక తెలంగాణకే అంబాసిడర్ అయితే ఎట్లా, నువ్వు భారతదేశానికి అంబాసిడర్ కావాలి ఐటీ కంపెనీలకు సంబంధించి అని ప్రశంసించండి పీయూష్ గోయల్ గారు. అంటే డైరెక్ట్గా మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు భారత ఐటీ మంత్రితో మాట్లాడతారు. కానీ కేటీఆర్ గారి ప్రత్యేకత ఏంటంటే అందరూ సీఈఓలు కేటీఆర్ గారితో మాట్లాడేది వాళ్ళు డైరెక్ట్గా. ఇంకో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ జోక్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకుండా డైరెక్ట్గా అట్లా ఎంటబడి సాధించింది. అని నాకు ఉదాహరణ కూడా చెప్పినారు డల్లాస్ మీటింగ్లో. బోరు వర్షము, థండర్ బోల్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పోయి అక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకునేది ఉంటే అక్కడ అమెరికన్ ఎన్ఆర్ఐలే ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టి ఆ నుంచి ఇంకొకటి పట్టుకొని గూగుల్ వాళ్ళతో సెకండ్ క్యాంపస్ కోసం జరిగిన అగ్రిమెంట్లలో అక్కడికి పోయి ఆ రోజు నైట్ సంతకాలు పెట్టించుకొని వచ్చినాడు. ఇంకొక ఉదాహరణ, ఫ్యాక్స్కాన్ ఇక్కడ రావడానికి యాక్చువల్గా ఆయన విదేశీ పర్యటనలు ఉండే కేటీఆర్ గారు ఒక్కరోజు కోసం ఫౌండేషన్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఇలా ఫ్యాక్స్కాన్ నిలబడ్డదంటే కేటీఆర్ వల్ల నిలబడ్డది. మీరు ఎనీ మల్టీనేషనల్ కంపెనీ చెప్పండి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఏదైనా చెప్పండి, పెద్ద క్యాంపస్లు ఇక్కడనే ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. చంద్రబాబు కుట్ర చేసిన మొదట్లో బ్యాండ్ అంబాసిడర్ అంటే హైదరాబాద్ ఇమేజ్ని ఖతం చేయాలని వాటన్నిటిని అధిగమించి కేటీఆర్ గారు ఇలా భారతదేశం కోసం అసలు ఒక ఐటీ మంత్రిగా ఉండవలసిన స్థాయిలో ఉన్న వ్యక్తిని పీయూష్ గోయల్ చెప్పినాడు. పెట్టుబడులకు రమ్మని చెప్పినారు. ఈ పర్యటనలు మొత్తం కూడా ఆద్యంతం మనం పరిశీలిస్తే చాలా విజయవంతంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినారు.
రైట్. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని మరొకసారి రుజువు కాబోతుంది 3 సంవత్సరాలని కూడా చెప్పినారు. రైట్ శ్రీధర్ గారు, ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఆ పొజిషన్లో ఉన్న మా విజన్ తెలంగాణ వైపే అనేది నా కేటీఆర్ గారు ఇస్తున్నటువంటి మెసేజెస్ మనం చూస్తున్నాం. సో ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగాల కల్పనలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కూడా అది చాలా ఇంపార్టెంట్ అనేది ఎట్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది, ఆ రిజల్ట్స్ ఎట్లా అందించగలిగింది, ఆ రిజల్ట్స్ని దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళే ఎట్లా తిరిగి గుర్తించగలుగుతున్నటువంటి స్థాయిలో ఆ విజయాలు ఇవాళ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే కేటీఆర్ గారి ఉపన్యాస ధోరణి ముందు రేవంత్ రెడ్డి గారు వంట పట్టించుకోవాలి. ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులకు సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భ శుద్ధి ప్రకారం మాట్లాడడం నేర్చుకోవాలి. కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు, ఆయన రాజకీయ నాయకుడు, భారతీయ రాష్ట్ర సమితి ఆయన అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ మీరు గమనించండి, ఎక్కడ రాజకీయ ప్రస్తావన తేలేదు, పరదూషణ తేలేదు. నా తెలంగాణ అన్నారు, నా భారతదేశం అన్నారు ఆయన. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలు నేను వింటూ ఉంటాను. రాజకీయ వేదికల మీద ఉపన్యాసాలు వేరు, కానీ ప్రభుత్వ వేదికల మీద కూడా, ఇట్లా వృత్తి నిపుణులు ఉన్న వేదికల మీద కూడా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడడం వాచాలత్వం. అసలు అవి మనం పునరుక్తి చేయడానికి కూడా వీలు లేని మాటలు. ఈ మధ్య ఇంకోటి అసలు దరిద్రంగా ఓ పదప్రయోగం చేశారు ఆయన కేసీఆర్ గారి గురించి. ఇది కంపేర్ చేసుకుంటున్నారు. నేను డల్లాస్కి మరి కేటీఆర్ గారు ఏ సభ పెట్టినా ఏదైనా కానీ అక్కడి నుంచి మా మిత్రులు చెప్పింది ఏంటంటే, సమైక్య రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిపుణులు కూడా వచ్చి విన్నారు చాలామంది. అంటే ఆయన చెప్పడంలో ఒక కొత్త విషయాలు ఉంటాయి, కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి, కొత్త ఆలోచనలు రేకెత్తించే అంశాలు ఉంటాయి ఏటీఆర్ గారి ఉపన్యాసాలు. ఆయన రాజకీయ ఉపన్యాసాలు రాజకీయ వేదికలు వచ్చినప్పుడు వేరే తరహా మాట్లాడతాడు, ప్రత్యర్థుల మీద దాడి చేస్తారు, అది వేరే. కానీ సందర్భం ఏది, వేదిక ఏదైనా ఒక విచక్షణ 100కి 100 ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు. కాబట్టి ఇవాళ అమెరికాలో ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఒక భారతీయుడిగా మాట్లాడాడు, ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడాడు తప్ప ఎక్కడ రాజకీయాలు తీసుకురాడు. అందుకనే మీరు గమనించండి, చాలా సందర్భాల్లో ఒకసారి వరంగల్లో మాట్లాడారు కేటీఆర్ గారు. అది ఎంతగా పాపులర్ అయిందంటే ఆ వీడియో, అంటే ఒక సామాన్యుడు నేనేం చేయాలి, నాకేం పాల్గొవట్లేదన్న వ్యక్తికి కూడా ఒక ఉత్తేజాన్ని కలిగించి, ప్రేరణ కలిగించి ముందుకు నడిపే ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రపంచమంతా కూడా కేటీఆర్ గారిని ఆహ్వానిస్తుంది, ఆయన ఉపన్యాసాలు వినాలనుకుంటుంది, ఆయన దిశానిర్దేశాన్ని పాటించాలనుకుంటున్నారు. ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ మరింతగా పెంచుతాం అందాల పోటీలతో అన్నారు, కానీ బ్రాండ్ సంగతి పెంచడం తర్వాత సంగతి కానీ ముందు అబాసు పాలైపోయినటువంటి పరిస్థితి అనేది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెట్టుబడులు దేవుడు ఎరుగు, మొత్తం పర్వంతా గంగ పాలైపోయింది అందాల పోటీలతోటి, వచ్చినటువంటి కంటెస్టెంట్లతోటి అసభ్యంగా ప్రవర్తించిన విధానంతో. మరోపక్క ఎవరైతే ఆ కంప్లైంట్ చేశారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇట్లా మమ్మల్ని వేధించారంటూ ఆ మ్యాగీ వివాదం పైన విచారణ లేదు అంటూ స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మరోపక్క ఇక మరోసారి అయితే ఇక్కడికి రమ్మన్నా రారు, ఆ అతిథులు వచ్చినటువంటి వాళ్ళు అందాల పోటీలు ఎవరైతే ఉన్నారో రమ్మన్నా రారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు. నరసింహారెడ్డి గారు, సో పైసా రాలేదు, పైగా అబాసు పాలు ఎట్లా అయింది, అనేక విమర్శలు, అనేక నిరసనల మధ్య సరే అందాల పోటీలు పెట్టారు. ఆ నిర్వహించడం కూడా విజయవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయారు, ఇటువంటి కాంట్రవర్సీలకి ఎందుకు తావిచ్చింది? అసలు ఈ అందాల పోటీలు అనేవి ఇప్పుడు అవుట్డేటెడ్. అదొక విశ్వ సంస్కృతాలు ఏ దేశంలో ఎవరు చేయట్లే, అదే ప్రైవేటు సంస్థలు ఆర్గనైజ్ చేసే పోటీలు అవి. ఒక స్త్రీ యొక్క వీళ్ళు ఏమంటారు, ఇంకా మహిళా సాధికారికత ఒక మహిళ యొక్క అవయవాలను ఇంచులలో సెంటీమీటర్లలో కొలిచి నువ్వు సాధికారత అంటే అసలు ఏమైనా సిగ్గుండాలి ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే. ఒక రాష్ట్రం ఆన ఇది చేయటం ఏంది, హోస్ట్ చేయటం ఏంది, ఇది ఒక రాష్ట్రం ఎందుకు హోస్ట్ చేయాలంటున్నా. దీని ద్వారా తెలంగాణకు ఒరిగేది ఏంది, ఎక్కడ పెట్టుబడులు వస్తాయి? ఫార్ములా ఈ రేసుల్లోనేమో 700 కోట్ల పెట్టుబడి వచ్చి ప్రపంచం అంతా 56 దేశాలలో చూస్తే దాంట్లో రావంట, అదేమో రద్దు చేసుకుంటాడు ఈ పిచ్చి ముఖ్యమంత్రి, అదేమో రద్దు అవుతుంది, దీంట్లో వస్తాయంటాడు. అంటే నీకు సబ్జెక్టే అసలు ఇక్కడ హోస్ట్ చేయటం అనేది అనవసరమైన విషయం ఒకటి. రెండవది, సరే పోనీ చేసిండ్రు, మంచి వచ్చాడో తీసుకున్నదాన్ని సక్రమంగా నిర్వహించిండ్రా. ఆమె ఇంగ్లాండ్ ఆమె అసలు వెళ్ళిపోయింది, ఆమె మిస్ ఇంగ్లాండ్ ఎందుకు పోయింది? ఆరోపణలు చేసిపోయింది, ఒట్టిగా పోలే, ఆమెకి ఏదో పనుండి పోలే. ఆమె ఆరోపణలు చేసి మిస్బిహేవ్ చేసినారు చౌమల్ల ప్యాలెస్లో అని ఆమె చెప్పిపోయింది. ఆ రాత్రి జరిగిన వేశ్యలాగా చూసినారు నన్ను అని చెప్పినారు.
ఇక విచారణ జరగలేదంటారు. మరి ఈ జూపల్లి మరి ఉండడో మరి ఆడుండో ఈయన తెలియదు. విచారణ జరిగింది, ఆల్రెడీ 2 పేర్లు బయటకు వచ్చినాయని అంతటి వచ్చింది. అంజన్ కుమార్ పేరు వచ్చింది, తర్వాత ఇంకొక ఆయన పేరు వచ్చిందని డైరెక్ట్ వచ్చినాయి కదా. ఇంకొక కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ మీద ఏం చర్యలు లేవు ఇంతవరకు. ఇంకొకటి, ఈ వీళ్ళను తిప్పిన తిప్పుడు అందరు ఫీల్ అయిపోయినారు. ఎవరే అసలు ఒక సిస్టము, ఇది డే వైజ్ ఉంటుంది కదా, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళది. మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా అసలు వీళ్ళకి సంబంధం లేకుండా ఫిక్స్ చేసేసారు. మగవాళ్ళ మధ్యన కావాలని వీళ్ళను ఒక రకంగా ఇన్సల్ట్ చేయటము, తాకటము. మెగా కృష్ణారెడ్డి ఇంటికి ఎందుకు తీసుకుపోయారో చెప్పానని ముఖ్యమంత్రిని జూపల్లి అడుగుతున్నా. నేను ఈ షో చూస్తుంటే జూపల్లి గారిని నేను అడుగుతున్నా, ఎందుకు పోతారండి మెగా కృష్ణారెడ్డి ఇంటికి అందాల బాములు అందరూ? ఒడ్ల రాసుల చుట్టూ తిరగరా అంటే మీరు అందాల రాసుల చుట్టూ తిరుగుతుంటారు. ఇదే సిగ్గులోనే వారం. రైతులు ఒడ్లు కొట్టలేరు, ఆడ తరుగులు తీస్తున్నారు, వర్షాలు పడ్డాయి, మొలకలు ఎత్తిపోతున్నాయి. అంటే మీ ప్రాధాన్యత క్రమం ఏందో తెలిసిపోయింది తెలంగాణ ప్రజలకి. అలా సొంగ కారుకుంటూ అందాల బాముల చుట్టూ తిరుగుతున్న మంత్రివర్గము, నాయకులు అందరూ. రైతులు ఆత్మహత్యలు చేస్తే మీకు పట్టలేవు. ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలే, అరకొర చేసిండు. రైతు బంధు లేనేలేదు ఇంతవరకు, ఊసేలేదు ఇంతవరకు. అంటే ఈ అందాల బామాలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు? ఇంతకు అది కూడా చక్కగా చేసి తెలివే లేదా? మంత్రివర్గం మొత్తం వీళ్ళ చుట్టే సొంగలు కార్చుకుంటా. కాబట్టి నిర్వహణ లేదు, ప్లాన్ లేదు, ఉద్దేశము కరెక్ట్ కాదు. ప్రాధాన్యతలు లేని అంశాలను తీసుకొచ్చి రైతులు కష్టపడుతుంటే వాళ్ళ వైపు పోకుండా, ధాన్యం తడిసిపోతే పోకుండా, గిది వీళ్ళ పరిపాలనకు తార్కాణం ఏంటంటే గిది వీళ్ళ అసమర్థతకు మళ్ళొకసారి ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవడంలో వీళ్ళ యొక్క వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది. మొన్న జరిగిందంటే శ్రీధర్ గారు, నిన్న బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులంతా కూడా నిన్న మాట్లాడారు. అంటే మహిళల గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా, కించపరిచే విధంగా, అది ఎవరైనా కానీ, ఇక్కడ మహిళ కానీ ఎక్కడ మహిళ కానీ, మనకు అతిథిగా వచ్చినప్పుడు వాళ్ళని ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని అందించాలి. కానీ అట్లా వాళ్ళ గౌరవాన్ని కూడా తగ్గించేశారు, వాళ్ళకు పరువు తీసేశారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న మహిళలంతా వ్యతిరేకించారు ఈ కార్యక్రమాన్ని. మహిళా సంఘాలు వ్యతిరేకించినాయి. ఎందుకంటే ఒక మహిళ, సంప్రదాయబద్ధమైన ఒక భారతీయ మహిళ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ అంగీకరించారు, మొండిగా చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి, ఒక గాంభీర్యము, ఒక గౌరవం ఉండాలి. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, 2017లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, గొప్పవాళ్ళు, కవులు, కళాకారులు అంతా వచ్చారు. 3 రోజుల పాటు ఒక పండగలాగా జరిగింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు తెలంగాణకి, తెలుగు వాళ్ళకి, తెలుగు భాషకు ఒక పేరు వచ్చింది. అలాంటి వాటికి మీరు ఖర్చు పెడితే ప్రభుత్వం బాగుంటుంది. కానీ మరి వాళ్ళ అందాల పోటీలు అన్నారు. చివరికి మిగిలింది ఏమిటి? ఇంగ్లాండ్ అమ్మాయి ఏకంగా గార్డియన్ పత్రికకే ఇంటర్వ్యూ ఇచ్చింది. అవమానించారు నన్ను, చాలా ఇదిగా వేషగా చూశారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేషన్లో ఉండే పత్రికల్లో ఇవాళ తెలంగాణ పరువు పోయింది కదా. ఇవాళకి కూడా మరి ప్రభుత్వం ఫుటేజ్ బయట పెట్టాలి కదా. ఏమి లేకపోతే విచారణ లేదని చేతులు ఒప్పుకుంటే కాదు కదా, ఫుటేజ్ బయట పెట్టండి. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పరువు పోయిన సమస్య, తెలంగాణకు పరువు పోయిన సమస్య కదా. మీ సమస్య కాదు, అది మీ పార్టీ సమస్య కాదు, మీ ప్రభుత్వం సమస్య కాదు. సో దీంట్లో 2 ఉన్నాయి. మొన్న ఇక్కడ అంతర్జాతీయంగా వేరే దేశాల నుంచి వచ్చిన మహిళలను వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అట్ ద సేమ్ టైం మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాలు కడితే తప్పేంటి అది చాలా దారుణం. మొత్తం చూసాం కదా, కాళ్ళు కడిగించడం తప్పేంటని మళ్ళీ సమర్థించుకోవడం. ఇందాక చాలా మంచి పాయింట్ అది నరసింహారెడ్డి గారు చెప్పింది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటికి వాళ్ళందరూ తీసుకోవడం ఏంటి? మెగా కృష్ణారెడ్డి గారి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమం కదా. అంటే ప్రభుత్వం వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటే కార్యక్రమాల రూపకల్పన అట్లా జరుగుతుంది. కేసీఆర్ గారు చాలా ఉదాత్తంగా, చాలా ఔదార్యంగా, గాంభీర్యంగా, గౌరవంగా ఆలోచిస్తారు. కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలు అత్యద్భుతంగా జరిగినాయి 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్ గడ్డ మీద. కానీ వాళ్ళ మీరు ఆ అందాల పోటీలు నిర్వహించారు, మహిళలంతా వ్యతిరేకిస్తున్నా కొనసాగించారు. అక్కడ ఏమీ జరగలేదు సరిగా, తెలంగాణ పరువు పోయింది వాళ్ళ. అంతేకాకుండా వాళ్ళు దానికి ధీమాగా మళ్ళీ సంబంధిత మంత్రి కృష్ణారావు గారు సమర్థించుకుంటున్నారు. ఇవాళ మీరు నిజంగా నిజాయితీ ఉంటే కనుక ఆ ఫుటేజ్ బయట పెట్టండి, మహిళా సంఘాలను అభిప్రాయం తీసుకోండి, ఏం జరిగిందో తెలుస్తుంది.
Concluding, జూపల్లి కృష్ణారావు కాళ్ళు అడిగితే తప్పు లేదన్నాడు కదా, మరి ఆయనకు అడగమనండి. తప్పు లేని పని మీరు చేస్తే బెటర్ కదా. మంత్రులు, మీ మహిళా మంత్రులు, మీరు, మీ సతీమణులు అడగండి. మీరంతా పోయి చీఫ్ సెక్రటరీలు, ముఖ్యమంత్రి, మంత్రి, ఆయన సంబంధిత మంత్రే కదా. కాళ్ళు అడిగితే తప్పు లేదన్నప్పుడు, అది గౌరవాన్ని పెంచే చర్య అయినప్పుడు నువ్వెందుకు అడగవు? మీ మంత్రివర్గం అంతా పోయి కాళ్ళు అడగండి, ఇంకా బాగుంటుంది. సిగ్గు లేకుంటే ఇంక ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలండి వీళ్ళని? అసలు ఏం సంస్కృతి ఇస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకు? ఎంత గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి. లాస్ట్కి ఏడదిప్పిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వెందుకో తిప్పలేదు? నువ్వేం కట్టినావని తిప్పాలి ఇప్పుడు? ఆయన చార్మినారు రాచరిక చిహ్నము తీసేస్తున్నాం అన్నావు, ఏది లోగోలో. ఏడికి తీసుకుపోయినావు? మళ్ళా రాచరిక సంస్కృతి రాజులు కట్టిన ఏమన్నా నాకు పనికిరావు, నాకు గిట్ట ఉన్నావు. రామప్ప కూడా ఎవరు కట్టింది? మరి కాకతీయ రాజులు కట్టిందిగా. ఇక సెక్రటరీ తీసిపోయి ఫోటోలు కొట్టిస్తేవి. కేసీఆర్ సెక్రటరీ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టిండు. మరి ఇంకా తీసుకుపోయినావు కట్టిన కేసీఆర్ కట్టిన కాడికే నీకు అతి లేదు, గతి లేదు, నీకు చరిత్ర లేదు, చరిత్రహీనుని నువ్వు. వాళ్ళు ఏమడిగిరు తెలుసా? ఇంట్రెస్టింగ్ పాయింట్, సెక్రటరీ పోగానే మహిళలందరూ హూ ఇస్ కేసీఆర్ అని అడిగిరు. ఇప్పుడు కేసీఆర్ కట్టిన చరిత్ర కదండి, గూగుల్లో కొడితే వస్తుంది కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇంత పెద్ద అందమైన బిల్డింగ్ అసలు ఇంత హిస్టారికల్గా కట్టిండ్రు, ఇది సెక్రటరీ బాగుంది అంటే ఎవరు కట్టిండ్రు అంటే కేసీఆర్ కట్టిండు. హూ ఇస్ కేసీఆర్ అన్నారు. అంటే ఈ పిచ్చి రేవంత్ రెడ్డికి తెలియంది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు నువ్వు కాదు, నీ తాత, నీ జేజేం వచ్చినా కేసీఆర్ అంటేనే తెలంగాణ హిస్టరీ రాసినవాడు, తెలంగాణకు చరిత్ర సృష్టించినవాడు కేసీఆర్. ఆయన కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు, ఇది వాస్తవం. రైట్. ఇక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతామని ఆర్భాటంగా అనేక విమర్శల మధ్య అందాల పోటీలు ప్రభుత్వం నిర్వహించింది. కానీ చివరికి అబాసు పాలైపోయింది. అక్కడ వచ్చినటువంటి విదేశీ భామల్ని, విదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెస్టెంట్లని, వాళ్ళని అవమానపరిచే విధంగా వ్యవహరించడంతో మొత్తం ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీశారు అన్నటువంటి ఆ విమర్శ, అభిప్రాయం మొత్తం తెలంగాణ ప్రజానీకం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీవీ.